నమస్కారం జై న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బెంగళూరులో సెమీకాన్ ఇండియా సదస్సును వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ గ్లోబల్ సెమీకండక్టర్ హబ్ గా భారత్ మారాలని ఆశాభావం. మహేశ్వర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సవిత త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని సూచన. జాతీయ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేసిన మహిళా కాంగ్రెస్ పీజీ విద్యార్థుల స్టైపెండ్ కేసుతో వేధింపులకు పాల్పడుతుందని ఫిర్యాదు. గ్లోబల్ సెమీ కండక్టర్ సప్లైలో భారత్ ను కీలక భాగస్వామిగా స్థాపించడమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బెంగళూరులో జరుగుతున్న సెమీకాన్ ఇండియా సదస్సును వర్చువల్ గా మోదీ ప్రారంభించారు. గ్లోబల్ సెమీ కండక్టర్ హబ్ గా భారత్ మారాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ తయారీ, సెమీ కండక్టర్ డిజైన్, తయారీ ఆవిష్కరణలతో భారత్ ను అగ్రగామిగా మార్చాలని ఆయన తెలిపారు. It gives me great pleasure today to welcome you all to the inaugural Semicon India conference. I am glad that such a conference is being held in India. After all, semiconductors are playing a critical role in the world in more ways than we can imagine. It is our collective aim to establish India as one of the key partners in global semiconductor supply chains. We want to work in this direction based on the principle of high tech, high quality, and high reliability. Friends, I see 6 reasons for India being an attractive investment destination for semiconductor technologies. First, we are building the digital infrastructure to connect over 1.3 billion Indians. You have all heard of India's financial inclusion, banking, and digital payment revolution. UPI is the world's most efficient payment infrastructure today. We are using digital technology to transform lives in all sectors of governance, from health and welfare. మహేశ్వర నియోజకవర్గంలోని బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నాగర్గుల్ మరియు గుర్రంగూడ గ్రామాలలో డివిజన్ 6, 7, 8, 9, 27 డివిజన్లలో 2,80,00,000 రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి సవితా ఇంద్రారెడ్డి. సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజల్లోకి అందుబాటులోకి ఉంచాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు 6th, 7th, 9th, 27th, 8th 6th, 7th, 8th, 9th and 27th వార్డులకు సంబంధించి రోడ్స్, ట్రైన్స్కి సంబంధించిన ఫౌండేషన్స్ ఈరోజు వేయడానికి రావడం జరిగింది. దాదాపుగా 2,77,00,000 సంబంధించిన ఫౌండేషన్స్ ఈ 4-5 వార్డులలో ఈరోజు వేయడం జరిగింది. రోడ్స్ కొన్నిట్లోనే, డ్రైనేజ్ కొన్నిట్లో, వీటన్నిటిని తొందరలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలనేది గౌరవ కార్పొరేటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు వాటర్ లైన్స్ అనేది మన ప్రతి కాలనీకి వాటర్ లైన్ ఇవ్వాలని ఈ మధ్యనే కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఫౌండేషన్ వేయడం జరిగింది. కాబట్టి ప్రతి కాలనీలో కూడా, ఏ కాలనీ కూడా చిన్న కాలనీ ఉన్నా మిస్ కాకుండా చూసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యనే కొన్ని జాబ్స్ ఒక 80,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు డిక్లేర్ చేయడం జరిగింది. అవి అంచెల వారీగా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నిన్న గ్రూప్ 1 ఇచ్చారు. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అంచెల వారీగా నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. నా నియోజకవర్గానికి సంబంధించి కోచింగ్ పెట్టాలన్నప్పుడు ఒక దగ్గరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి రూరల్ ఏరియా సపరేట్, అర్బన్ ఏరియా సపరేట్ పెట్టాలని మహేశ్వరం కందుకూరు సంబంధించి తుక్కుగూడలో పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ నుండి అక్కడ స్టార్ట్ చేస్తాం. బడంపేట, మీర్పేట కలిపి ఎవరైనా కోచింగ్కి రావాల్సిన వాళ్ళు ఎవరున్నా కూడా మున్సిపల్ ఆఫీస్లో దయచేసి అప్లికేషన్స్ ఇవ్వండి. ఎవరికి కోచింగ్ కావాలన్నా కూడా మీర్పేట మున్సిపల్లో మీర్పేటలు ఇవ్వండి, బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బడంపేటలు ఇవ్వండి. నెక్స్ట్ వీక్లో ఇక్కడ కూడా ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది గౌరవ కార్పొరేటర్స్ అందరూ కూడా మీ వార్డులలో దయచేసి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ మన దగ్గర ఇస్తున్నాము మన కార్పొరేషన్లని దయచేసి కార్పొరేటర్స్ అందరూ కూడా చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక 4-5 డేస్ అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటే 1 వీక్లో అది కూడా స్టార్ట్ చేయడానికి వీలైనంత తొందరలో స్టార్ట్ చేస్తాం. కాబట్టి రేపటి నుండి మీరు మున్సిపల్ కార్పొరేషన్స్లలో బడంపేట కార్పొరేషన్లో అదేవిధంగా మీర్పేట కార్పొరేషన్లో ఎవరైతే కోచింగ్ అవసరం ఉందో ఫ్రీ కోచింగ్ అక్కడ అప్లికేషన్ ఇవ్వమని విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖమ్మం నవత మెడికల్ కాలేజ్ యాజమాన్యం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై జాతీయ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేశారు మహిళా కాంగ్రెస్ నాయకులు. బీసీ విద్యార్థుల స్టైపెండ్ నొక్కిస్తూ ఇవ్వకపోతే పే చేస్తామని కాలేజీ యాజమాన్యం బెదిరిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలకు నా నమస్కారం. ఈ రోజు మేము జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరకు వచ్చి పువ్వాడ అజయ్ కుమార్ మీద, మంత్రి గారి మీద మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. మమతా మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ ఏదైతే ఖమ్మంలో ఉందో ఆ కాలేజ్లో వచ్చేసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏదైతే పీజీ స్టూడెంట్స్కి ఏదైతే స్టైఫండ్ వస్తుందో, స్కాలర్షిప్ వస్తుందో ఆ స్కాలర్షిప్ నేరుగా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు వచ్చేసి విత్డ్రావల్ ఫామ్ మీద సిగ్నేచర్ పెట్టాలి, సిగ్నేచర్ చేయండి, ఆ అమౌంట్ ఏదుందో మేము తీసుకుంటాము, మిమ్మల్ని మీరు ఇవ్వకపోతే అమౌంట్ మాకు ఇవ్వకపోతే మేము మిమ్మల్ని ఫెయిల్ చేసేస్తాం అనేసి బెదిరిస్తున్నారు. ఎవరు బెదిరిస్తున్నారు? పువ్వాడ అజయ్ కుమార్ బెదిరిస్తున్నాడు. ఎందుకు బెదిరిస్తున్నాడంటే మా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఏదైతే నేషనల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మాకు అమౌంట్ వస్తుందో, స్కాలర్షిప్స్ వస్తాయో ఆ స్కాలర్షిప్ మీద ఈ పువ్వాడ అజయ్ కుమార్ కన్నేసిండు. మా అమౌంట్ మీద కన్నేయనికి నీకు ఎంత హక్కు ఉండాలి? అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు చదువుకోవద్దా? షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ముందుకు రావద్దా? భూమి పుట్టినప్పటి నుంచి మేము విపక్షణకే గురవుతున్నాం. అంటే ఈ కాలంలో కూడా, ఈ యుగంలో కూడా మేము ఇంకా విపక్ష గురిగా అన్నా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా పిల్లలకు స్టైఫండ్ ఇస్తుందో ఆ స్టైఫండ్ నేరుగా మా స్టూడెంట్స్ దగ్గరికి, మా స్టూడెంట్ అకౌంట్లోకి వస్తుంది, షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్ అకౌంట్లోకి వస్తుంది. కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాలేజ్ మేనేజ్మెంట్ అకౌంట్లోకి వేస్తుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరు? మంత్రి గారే కాలేజ్ మేనేజ్మెంట్. మరి మంత్రి గారు మొత్తము స్టూడెంట్ డబ్బులు తీసేసుకుంటే మరి స్టూడెంట్స్ ఎట్లా చదువుకోవాలి? మేము చదవద్దా? ఇప్పుడిప్పుడే మేము బయటికి వస్తున్నాము. ఇప్పుడిప్పుడే మా దగ్గర వచ్చేసి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. అంటే మేము కావద్దు. మనువాదులా మీరు? తెలంగాణ ప్రభుత్వం మనువాదుల ప్రభుత్వమా? అసలు ఏమనుకుంటున్నావయ్యా అజయ్? నువ్వు మమ్మల్ని ఎందుకు అనగదొక్కాలనుకుంటున్నావు? మా జోలికి రాకు, నువ్వు మా దళితుల జోలికి రాకు. మా దళితుల జోలికి వచ్చినావు అంటే మట్టి కొట్టుకోబోతావు అజయ్ కుమార్. ఖబర్దార్, ఇక్కడ నుంచి చెప్తున్నా నేను, కవితా మహేష్ని, ఖబర్దార్. నీకు నువ్వు వచ్చేసి నీ ఇంటికి వస్తున్నాం, ఈ ఇక్కడికి ఆగది. ఏదో మేము రీప్రజెంటేషన్లు ఇచ్చేసినాము, నీ మీద మేము ఏదో ఫిర్యాదు చేసేసినాము అనేసి అనుకుంటున్నావు కావచ్చు. నువ్వు నీ మంత్రి పదవి ఊడేంత వరకు నీ వెనకనే పడతాము. మా పిల్లల నోటికాడి ముద్ద నువ్వు గుంజుకుంటే, నీ మంత్రి సీటు నేను గుంజకపోతే చూసుకో మరి ఏం చేస్తామో. మేము దళితులం అందరం కలిసి నీ మీదకి దండోరా తీసుకొని వస్తున్నాం. అజయ్ కుమార్, నీ ఇంటి ముంగటికి వచ్చేసి నేను ధర్నా చేయకపోతే చూసుకో అజయ్ కుమార్. జై తెలంగాణ. అమాయక రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తులకు తాండూరు సర్కిల్ పరిధిలోని కన్నపల్లి వ్యవసాయ అధికారి, ఎస్ఐ మరియు సిబ్బంది పట్టుకున్నారు. స్థానిక తాండూరు సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ ఎడ్ల మహేష్ వివరాలు వెల్లడించారు. జున్కాపూర్ క్రాస్ రోడ్డు వద్ద కన్నపల్లి ఏవో మరియు ఎస్ఐలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో 50 కిలోల బరువు గల 22 నకిలీ పత్తి విత్తనాల ప్లాస్టిక్ సంచులు మొత్తం 11 క్వింటాలు లభించినట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ తాండూరు జగదీష్, కన్నపల్లి ఎస్ఐ సురేష్, మాచరం ఎస్ఐ సమయ్య, తాండూరు ఎస్ఐ కిరణ్, భీమిని ఎస్ఐ వెంకటేష్ మరియు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. వాటి మీద చర్యలు తీసుకున్న భాగంగా వాటి పట్టుకునే క్రమంలో 23వ తారీఖు నాడు, ఈ నెల 23వ తారీఖు నాడు మా కన్నపల్లి ఎస్ఐ సురేష్ వర్మ, అట్లాగే శ్రీకాంత్ అని అక్కడ ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు మా పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ఎస్ఐ ఇన్ఫర్మేషన్ మీద సిఐ తాండూరు అందరు కలిసి
జనకాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక బొలెరో వెహికల్ను సీజ్ చేయడం జరిగింది. అందులో 11 క్వింటాల స్టోరేజ్ సీడ్స్ను సీజ్ చేయడం జరిగింది. ఈ నిన్న 27 తారీఖు నిన్న మన కాంటా చౌరస్తా దగ్గర మంచిర్యాలకు సంబంధించిన యశ్వంత్ వెంకట కృష్ణ కుమార్ అన్ని బ్యాగ్స్ వ్యాపారిని పట్టుకోవడం, ఈ వ్యాన్ నడిపినటువంటి ఇద్దరు డ్రైవర్లను కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి జగన్ అనే వ్యక్తి ఈ సప్లై చేసిండని, ఆ సప్లైకి ఎక్కడికి కర్ణాటక రాష్ట్రానికి తీసుకుంటే సింగనూరు అనే ప్రాంతానికి తీసుకుంటే అక్కడ ఉన్న ఆయన సోర్స్ ద్వారా వీటిని సప్లై చేసిందని చెప్పడం జరిగింది. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 12 క్వింటాల 24 లక్షల రూపాయల స్టోరేజ్ సీడ్ని సీజ్ చేయడం జరిగింది. బెల్లంపల్లి పట్టణంలో తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం నిరుపేద కుటుంబాలకు రంజాన్ కిట్ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఎంఆర్ఓ కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో ఉస్మాన్ పాషా 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 10 సంవత్సరాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించి నిరుపేదల గుండెలో నిలిచిపోవాలని తెలిపారు. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ రోజు అవసరమయ్యే సేమియా, బియ్యం తదితర నిత్యావసర సరుకులు, చీరలు తన చేతుల మీదుగా అందజేసేలా కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాజ్ బాబా సేవా సమితి సభ్యులు శ్రీనివాస్, ఎల్ఐసి శ్రీనివాస్, గౌస్, హజీబాబా, ఉమేర్ నవాబ్, శ్రీనులాల్ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా మరి వారి తండ్రి గారి పేరిట మరి పేద ప్రజలకు, పేద విద్యార్థులకు, పేదవారికి అందరికీ తన సొంత ఖర్చులతో మరి వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులే కానీ, వారు ధరించడానికి అవసరమైనటువంటి దుస్తులే కానీ, పిల్లలకు ఏదైతే పాఠ్య పుస్తకాలే కానీ లేదా అన్నదాన కార్యక్రమాలని, ఈ విధంగా తన సొంత ఖర్చులతో 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మరి ఉస్మాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మీ ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ముందుగా మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పండుగను మీరు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, అదేవిధంగా మీ అందరూ కూడా మీ పిల్లలను మంచిగా చదివించుకోవాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేస్తున్నటువంటి ఉస్మాన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి ఏదో చేద్దామన్నట్టు ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన 2012 ఇంతవరకు కొనసాగుతుంది. అల్లా దయ వల్ల ఇంకా నాకు వీళ్ళందరూ ఆశీస్సులతో ఉంటే ఇంకొంచెం పెద్ద ఎత్తున చేస్తా. సమాజం నాకు ఏం చేసింది అనేది కాకుండా సమాజానికి నేను ఏం చేస్తాను అనే ఒక కాన్సెప్ట్తో ప్రోగ్రామ్ చేస్తున్నా సార్. దీనికి వచ్చినందుకు ధన్యవాదాలు. చాలా మంచిది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఏం చేయలేదని చంద్రబాబు నేడు మహిళా సాధికారత గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు మంత్రి రోజా. మన విజయవాడ నిన్న గుంటూరులో మహిళా కమిషన్ చైర్మన్ ఆ పార్టీ నేతలు అడ్డుకున్న వ్యవహారంపై రోజా సీరియస్ అయ్యారు. మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియని మీరు కూడా ఒక రాజకీయ నేతలను ప్రశ్నించారు. కనీసం సొంతంగా పార్టీ పెట్టుకోవాలని తన కొడుకును సైతం గెలిపించుకోలేని చంద్రబాబు నేడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇకపై ఎవరైనా మహిళా కమిషన్ చైర్మన్ అడ్డుకుంటే శిక్షించేలా చట్టం తీసుకొస్తామన్నారు. టీడీపీ నేతలకు అవసరమైతే ఏ చర్యలు కావాలో చెబితే అవి పంపిస్తానని సెటైర్ వేశారు రోజా. అంటే ఆడపిల్ల మీద జరిగిన ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా రాజకీయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వహించిందా, దిశ చట్టాన్ని తీసుకొచ్చిందా, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిందా, లేదా దిశ యాప్తో 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్ళి ఆడపిల్లలకి రక్షణ కల్పించారా? ఏమీ చేయకుండా కేవలం ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఆ కార్యకర్తలకి, నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరితంగానే వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆడవాళ్ళని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ యాప్ ద్వారా ఎంతోమంది అమ్మాయిల్ని, అంటే దాదాపుగా దిశ యాప్ని యూజ్ చేసిన 900 మంది ఆడవాళ్ళని కాపాడటం జరిగింది. 1,20,00,000 మంది ఆడవాళ్ళు ఈరోజు దిశ యాప్ని కూడా
డౌన్లోడ్ చేసుకున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా లేదా ఏ అనుమానాస్పద పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నా కూడా వెంటనే యాప్ని యూజ్ చేయమని మేము ప్రతిసారి కూడా అడుగుతున్నాం. ఈ రమ్య ఇన్సిడెంట్ నిజంగా చాలా దురదృష్టకరం. శశికృష్ణ లాంటి మృగాలు ఈ యొక్క సొసైటీలో ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏరిపారేయాల్సిన అవసరం ఉంది. ఆ రమ్య ఫ్యామిలీకి జగన్ గారు ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థికంగా 10 లక్షలు ఇవ్వటమే కాకుండా 5 ఎకరాల భూమిని ఇవ్వటమే కాకుండా ఆ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చి ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చి ఒక మనసున్న మానవత్వం ఉన్న మనిషిగా తన వంతు సహాయాన్ని అందించడమే కాకుండా రమ్యకు జరిగిన అన్యాయానికి ఈరోజు తప్పు చేసిన వాడికి ఉరిశిక్ష ఇచ్చి ఆమె ఆత్మకి శాంతి కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏ ఆడదాని మీద కూడా అఘాయిత్యం జరగకూడదు. ఆ అమ్మాయిని హత్య చేసే పరిస్థితులు ఉండకుండా మ్యాక్సిమం మన పోలీసులు కానీ మన యాప్ కానీ యూజ్ చేసిన వాళ్ళకి వెంటనే రిజల్ట్స్ ఉన్నాయి. అలా కాని పక్షంలో ఇలా జరిగే 2-3 ఇన్సిడెంట్ల వల్ల మేమందరం కూడా బాధపడుతున్నాం. సో ఈరోజు గుంటూరు న్యాయవాది ఇచ్చిన తీర్పుతో ఆడవాళ్ళకు ఒక భరోసా వచ్చింది. జగన్ గారి ఈ దిశ చట్టాన్ని అమలు చేసే లోపలే ఇలాంటి ఒక చారిత్రాత్మకమైన తీర్పును తీసుకురావటం ప్రతి ఒక్కరూ కూడా అభినందిస్తున్నారు. బీటెక్ స్టూడెంట్ రమ్య హత్య కేసులో శశికృష్ణకి ఉరిశిక్ష వేయటం నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఈరోజు గుంటూరు న్యాయవాది గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే దిశ చట్టం స్ఫూర్తితో ఈరోజు హత్య జరిగిన 10 గంటల్లోనే నిందితుల్ని పట్టుకోవడం, 5 రోజుల్లోనే ఛార్జ్షీట్ను వేసి త్వరితగతంగా మరి ఆ యొక్క విచారణ జరిగే విధంగా దిశ ప్రత్యేక న్యాయవాదితో కేసు విచారణ జరిపించి 8 నెలల్లోనే ఈరోజు నిందితుడికి ఉరిశిక్ష వేయటం అనేది జగన్ సార్ పరిపాలన గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి మేము కోరుకునేది ఒక్కటే, ఈ దిశ చట్టాన్ని కేంద్రం అమలు చేస్తే 21 రోజులోనే ఖచ్చితంగా తప్పు చేసిన నిందితుడిని ఉరి తీయచ్చు. అప్పుడు నిందితులకి తప్పు చేయాలన్న భయం ఉంటుంది, ఆడపిల్లకి రక్షణ ఉంటుందని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈరోజు అందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు దిశ చట్టం కేంద్రంలో ఇంకా అమలు కాకపోయినా ఈరోజు దిశ స్ఫూర్తితో ఏ విధంగా సీసీ కెమెరా ఫుటేజ్లో నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసి 10 గంటల్లో మరి దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏవైతే దిశ పరిధిలో తీసుకొచ్చిన వాటిలో త్వరితగతంగా ఫలితాలను తీసుకొచ్చి దిశ ప్రత్యేక న్యాయవాదితో ఈరోజు విచారణని త్వరితగతంగా చేసి నిందితుడైన శశికృష్ణకి ఏ విధంగా ఉరిశిక్ష వేసే విధంగా మరి ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కేసుని ముందుకు తీసుకెళ్లారో మనం అందరం కూడా గమనించాలి. సో ఈరోజు మహిళా లోకమంతా కూడా జగనన్నకి జేజేలు పలుకుతోంది. ఎందుకంటే దిశ చట్టం యొక్క విలువ ఈరోజు అందరికీ కూడా అర్థమైంది. ఇక మీదట ఎవరైనా ఆడపిల్లని చూడాలన్నా, అమ్మాయి మీద దాడి చేయాలన్నా లేదా అమ్మాయిని చంపితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా నిందితుల్లో ఒక భయం ఉంటుంది, నిందితులు తప్పు చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక ప్రత్యేకంగా అపోజిషన్ పార్టీకి చెప్తున్నాను, ఆడపిల్ల మీద జరిగిన చిన్న విషయం అంటే ఆడపిల్ల మీద జరిగిన ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా రాజకీయం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుందే తప్ప వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను నిర్వహించిందా, దిశ చట్టాన్ని తీసుకొచ్చిందా, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చిందా, లేదా దిశ యాప్తో 5 నుంచి 10 నిమిషాల లోపల పోలీసులు వెళ్ళి ఆడపిల్లలకి రక్షణ కల్పించారా? ఏవీ చేయకుండా కేవలం ప్రతి దాన్ని రాజకీయం చేస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న తెలుగుదేశం పార్టీకి, ఆ కార్యకర్తలకి, నాయకులకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరితంగానే వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆడవాళ్ళని గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ యాప్ ద్వారా ఎంతోమంది అమ్మాయిల్ని, అంటే దాదాపుగా దిశ యాప్ని యూజ్ చేసిన 900 మంది ఆడవాళ్ళని అమ్మమ్మను రక్షించబోయి మనవడు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలంలో పాత చీరాలలో జరిగింది. వేటపాలెం మండలం దేశాయిపేట ఐటీఐ కాలనీకి చెందిన సామ్రాజ్యం పొలంలో కలుపు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయింది. దీంతో ప్రమాదవశాత్తు మునిగిపోతుండటంతో మనవడు సాయి కుమార్ ఆమెను రక్షించే క్రమంలో చెరువులో పడి మృతి చెందారు.
కూర్చుంటే చూసేసేద్దాం మిగతా పని అంతా తప్పదు. గ్రామం ఐటీఐ కాలనీ సార్. మేము చిన్నప్పుడు చేనేత వృత్తినే నమ్ముకొని చేనేత వృత్తినే బతుకుతున్నాం సార్. గడిచిన 6 నెలలుగా ఈ పొట్టు రేట్లు పెరగటం వల్ల ఈ కొట్లో పాడాలు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నసరికి ఏం చేయాలి తెలియక మా అమ్మగారు పొలం పనికి వెళ్తున్నారు సార్. గత 4 రోజుల నుంచి పొలం పనికి 100కి 150కి వెళ్ళేవాళ్ళు సార్. అలాగే ఈ రోజు కూడా ఉదయం 5:30 లేచి విఘ్నేశ్వర కాలనీ పక్కన అక్కడికి వెళ్ళింది సార్ పొలం కలుపు తీయడానికి. మధ్యాహ్నం అన్నం టైం అయ్యేసరికి ఆ పిల్లోడు అన్నం తీసుకొని వచ్చాడు సార్. ఇక మా అమ్మ చేతులు కడుక్కోవడానికి అలా నీళ్ళల్లోకి వెళ్ళేసరికి ఇతను మా అమ్మ మునిగిపోతుంది. మా పిల్లోడు వెళ్ళి కాపాడుతామని చూశాడు సార్. ఆ పిల్లోడికి పెళ్ళి సంవత్సరం అయింది సార్. అతను కూడా చేనేత వృత్తిలోనే ఉండేవాడు సార్. నూతన జిల్లాగా ఏర్పడిన తిరుపతికి ఎస్పీగా రావడం ఆనందంగా ఉందని శ్రీకాళహస్తి పట్టణ ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారని వారి భద్రతా దృష్ట్యా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. ఆయన శ్రీకాళహస్తి పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని పోలీసులకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐలు సంజీవ్ కుమార్, వెంకట సుబ్బయ్య, ట్రాఫిక్ ఎస్ఐ రియాజ్ పాషా తదితరులు పాల్గొన్నారు. పట్టణం కాబట్టి రోడ్స్ అన్ని వైడర్ ఉండవు. చిన్న చిన్న షాప్స్ అన్ని కూడా కాంగ్రిగేట్. శ్రీకాళహస్తి, తిరుచానూరు టెంపుల్స్ పరంగా చూసుకుంటే ఇది షార్ వస్తుంది. అలాగే శ్రీ సిటీ, నాయుడుపేట సెల్స్, మాంబటూరు సెల్స్, రేణిగుంట సెల్స్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ అండి. సో ఇక్కడ నిత్యం వేలాది మంది భక్తులు డైలీ వచ్చి వెళ్తుంటారు. సో ముఖ్యంగా వీళ్ళని ఫెసిలిటేట్ చేయడం, ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా వాళ్ళ యాత్ర అనేది స్పెసిఫిక్గా ఫెసిలిటేట్ చేస్తూ, అలాగే ఇండస్ట్రియల్ బందోబస్తు, వైటల్ ఆర్గనైజేషన్, షారు, సెల్స్ బందోబస్తు, ఇవన్నీ కూడా వాళ్ళకి భద్రత అనేది వాళ్ళకి కల్పిస్తే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో తద్వారా స్థానికంగా ఉన్న ఉద్యోగార్థులకి ఉద్యోగ అవకాశాలు కనపడతాయి. అలాగే ఇక్కడ ఇంత ఫ్లోటింగ్ ఉన్న సిటీ దక్షిణాది రాష్ట్రంలో మనకి ఇదే ఉంటుంది. ఎందుకంటే స్టాటిక్ పాపులేషన్ కానీ ఫ్లోటింగ్. సో ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ సంఘటనలు జరగకుండా చూసుకుంటే, శాంతి భద్రతలు కల్పిస్తే మనకి సక్సెస్ఫుల్గా ఇది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ జిల్లా కామన్గా ఉండేది, అది ఏ పట్టణానికి తగ్గట్టుగా ఆ పట్టణం చూసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలంలో టీడీపీ నేతలు బాదుడే బాదుడు కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పీతాని పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి మరీ విద్యుత్ కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వ్యతిరేకతకు భయపడి గడప గడపకు వైఎస్ఆర్ సిపి కార్యక్రమాన్ని చేపట్టాలని చూస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు భంగపాటు తప్పదని తెలిపారు. ఏ పన్నునైనా కూడా వదలకుండా బాధిస్తున్నాడు అనేది ప్రజలు గ్రహించారు. విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ ఛార్జీలు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసిన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసి ఈ రాష్ట్రంలో 4 రూపాయలకి వాడు అగ్రిమెంట్ చేస్తే 4 రూపాయల నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అక్కర్లేదు, ఈ రాష్ట్రంలో సర్ప్లస్ ఉందని చెప్పి ఈరోజు అర్ధంతరమైన టైం బౌండ్స్ లేకుండా పవర్ కట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల్లో ఆలోచన మొదలుపోయింది. దీన్ని గ్రహించిన వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ రేపు 10వ తారీఖు నుంచి గడప గడపకి ఒక కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. ఎవరంటే గ్రామీణ వాలంటీర్లు. ఎవరంటే 100 మందికి ఒక మనిషి ఉన్నాడు. ఇంటింటికి వెళ్ళి రేపు నుంచి కార్యక్రమం చేస్తారు. విఆర్ఓ, ఎండిఓ, ఎంఈఓ, తహసీల్దార్, ఆఖరికి విద్యా వాలంటీర్స్, అలాగే అంగన్వాడీ టీచర్స్, డ్వాక్రా గ్రూపులతోటి పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకను కప్పుపుచ్చడానికి ఒక ప్రయత్నం 3 పేపర్లు వేస్తూ ఉన్నారట. వస్తుందో తెలుగుదేశం పార్టీ బాధుడు అనే కార్యక్రమం ద్వారా గ్రహించిన చేయండి. మీరు కరెంటు పవర్ ఛార్జీలు తగ్గించండి, బస్ ఛార్జీలు తగ్గించండి. ఎంత అవుతే డీజిల్ ధర పెరిగిందో అంతవరకు మీరు బస్ ఛార్జీలు ఉంచండి, మేము కాదంటలే. కానీ పవర్ కట్ ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకు చేస్తూ ఉన్నారు, ఎందుకు పెంచుతూ ఉన్నారు, ఎందుకు పవర్ కట్ చేస్తూ ఉన్నారు?
నిత్యావసర ధర కంట్రోల్ లేదా మీకు? భూమి ధరలు పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, ఏది మానేరు? అంటే జుట్టు పని తప్ప, ఒక జుట్టు పని తప్ప అన్ని ట్యాక్సీలు, అన్ని పన్నులు. ఒకనాడు తొగ్లక్ పరిపాలన నిదర్శనంగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. పార్టీ కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి. మాది రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది, సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, బిఎస్పీ ఇలాంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ఎప్పుడైనా బీజేపీ ఉన్న అధికార పార్టీ పక్షాన్ని కానీ, తెలుగుదేశం పట్టాన్ని కానీ ఎప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడికి క్యాబినెట్ హోదా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. చెప్పండి, మీకు దమ్ము దారి ఉంటే ఎక్కడ చేశారు? గత ప్రజాప్రభుత్వంలో ఏ రాజకీయ పార్టీ చేసింది అంటే వారికి అత్యున్నతమైన స్థానం క్యాబినెట్ స్థానం ఇస్తారా? వారికి నిధులు కేటాయిస్తారా? వారికి సెక్యూరిటీ ఇస్తారా? 2+2 సెక్యూరిటీ ఇస్తారా? ఏంటి మీ ప్రభుత్వం? అంటే ప్రజాధర్వాన్ని ఇప్పటికే 70-80 మంది సలహాదారులు పెట్టుకున్నారు క్యాబినెట్ హోదా ఇచ్చి. మళ్ళీ 25 మంది క్యాబినెట్ మంత్రుల్ని 11 మందిని మిగిల్చి కనవాళ్ళని పెట్టారు. మళ్ళీ ఆ 11 మందికి ప్లస్ ఇంకొక 15 మంది కలిపి వారందరికీ కూడా క్యాబినెట్ హోదా ఇస్తారా? ఎక్కడ దమ్ము మీకు? అసలు ప్రజాధనం మీద బాధ్యత ఉందా? ప్రజల డబ్బుని ఇంత దుర్వినియోగం చేయడానికి మీ రాజకీయ పార్టీకి ఇది ఖర్చు చేసే ఆలోచనతో మీరే అత కాకపోతే రిజైన్ చేసి ఎవరన్నా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి పరిపాలనకి ఇచ్చేయండి. మేము ఎన్నికలకి సిద్ధంగా లేవు. 5 సంవత్సరాల తర్వాత మేము ఎన్నికలకి వెళ్తాకు సిద్ధంగా ఉన్నాం. లేదు రాష్ట్రపతి గవర్నర్ ఒక నిర్ణయం చేస్తే డెఫినెట్గా ప్రజాస్వామ్య ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది. అంచేత ప్రజలారా, ఇంత అధ్వానమైన ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదనేది నిదర్శనం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. బెంగళూరులో సెమీకాన్ ఇండస్ట్రీస్ కు వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ. గ్లోబల్ సెమీకండక్టర్ హబ్ గా భారత్ మారని ఆశాభావం. మహేశ్వర నియోజకవర్గంలో వారు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సవిత త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఇవ్వాలని సూచన. ఖమ్మం మమతా మెడికల్ కాలేజ్ పై జాతీయ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేసిన మహిళా కాంగ్రెస్ పీజీ విద్యార్థుల స్టైపెండ్ నొక్కేస్తూ వేధింపులకు పాల్పడుతుందని తెలిపారు. సమగ్ర సమాచారం చూస్తూనే ఉండండి జై న్యూస్. ఇవి ప్రొడక్ట్ అప్డేట్స్. మరో బిడ్డను మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.